మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీరు ఇక్కడ ప్రతిష్టాత్మక కేర్ హాస్పిటల్లో ఈఎన్టీ విభాగానికి అధిపతిగా ఉన్నారు, క్లినికల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి గత 20 సంవత్సరాలుగా మీరు అంటే వినికిడి శక్తికి సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ముఖ్యంగా యువతలో ఈ సమస్యలు పెరుగుతున్నాయా, దీనికి గల కారణాలు ఏంటి? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. జనరల్గా వినికిడి సమస్యలు ముందు చెప్పినట్టు సర్వసాధారణమైన మనం చూసే ఇన్ఫెక్షన్స్, చిన్నపిల్లలు చూస్తే అక్యూట్ ఆటైటిస్ మీడియా అంటాం. వాళ్ళకి చలికాలం వింటర్లో ఈ కోల్డ్ కాఫ్ వచ్చి ముక్కుకి చెవికి ఒక గొట్టం ఉంటుంది, ఈస్టేషన్ ట్యూబ్. ఆ ముక్కు వెనక భాగంలో అడినాయిడ్స్ అని ఉంటాయి. అవి పిల్లల్లో సర్వసాధారణంగా 3 to 6 years టైంలో ఎన్లార్జ్ అవుతుంటాయి. అలాగే టాన్సిల్స్ అని వినుంటారు. టాన్సిల్స్ వల్ల చెవులు ఏమి ఎఫెక్ట్ కావు, కానీ అడినాయిడ్స్ ముక్కు వెనకాల నుంచి చెవి మధ్య చెవిలోకి ఒక ఈస్టేషన్ ట్యూబ్ ఉంటుంది. కాబట్టి ఈ అడినాయిడ్ ఇన్ఫెక్షన్ మిడిల్ ఇయర్కి ఎక్స్టెండ్ అయ్యి క్లాసికల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్ పేరెంట్స్ కంప్లైంట్, డాక్టర్ రాత్రి నుంచి ఏడుస్తున్నాడు, విపరీతమైన పెయిన్ అని చెప్పి యూజువల్గా పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. చలికాలంలో వింటర్ కోల్డ్ వెదర్, వర్షాకాలంలో ఇది కామన్ ఇష్యూ. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ వెరీ కామన్, వెదర్ యూ టేక్ ఇన్ చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్ ఆల్సో. చిల్డ్రన్లో అలా మొదలవుతాయి. అలా మొదలయ్యి ఇయర్ డ్రమ్ వెనకాల పస్లాగా చేరి ఇయర్ డ్రమ్ రప్చర్ అయిపోతుంది. సో అది వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ అది పర్ఫరేషన్ అలాగే ఉండిపోయి ఇంకా వాళ్ళకి వాటర్ పోతే డిశ్చార్జ్ రావడం, పస్ రావడం, అలా కోల్డ్ ఎక్కువ ఉన్నప్పుడు రావడం, ఇలా సమస్యలు మొదలవుతుంటాయి. ఇవి సర్వసాధారణమైన సమస్యలు. ఇదే అడల్ట్హుడ్లో కూడా రావచ్చు. ఓకే, అందుకని ప్రివెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ది పెద్దవాళ్ళలో కూడా కర్ణబేరులో రంధ్రాలు 2 రకాలుగా ఉంటాయి. సెంట్రల్ పర్ఫరేషన్ అని ఒక కర్ణబేరులో ఒక పెద్ద రంధ్రం కావచ్చు, చిన్న రంధ్రం కూడా కావచ్చు. అలాగే దాన్ని క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటారు. వాళ్ళకి డిశ్చార్జ్ వస్తుంటుంది, తర్వాత వినికిడి తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇయర్ డ్రమ్లో రంధ్రం అయింది కాబట్టి సౌండ్ వేవ్స్ లోపలికి పోవడం, వినికిడి శక్తి తగ్గుతుంది డెఫినెట్గా. ఒక 30-40 డెసిబెల్స్ హియరింగ్ లాస్ అలా ఉంటుంది. ఇది ఇంకొక సమస్య ఏంటంటే కర్ణబేరు వెనుక ఒక కొలెస్టేటోమా అనే ఒక స్కిన్ సిస్ట్ లాగా పెరుగుతుంటుంది. ఇట్స్ ఎ మెటీరియల్, ఇయర్ డ్రమ్ ఇట్ సెల్ఫ్ లోపలికి లాగి ఒక పాకెట్ లాగా తయారయ్యి దాని లోపల కెరటిన్ మెటీరియల్ అక్యుములేట్ అయ్యి లోపల ఒక సిస్ట్ లాగా తయారయ్యి ఈ చుట్టూ బోన్స్ అంతా ఎరోడ్ చేస్తూ పోతుంది. దట్ విల్ నాట్ గివ్ మచ్ డిశ్చార్జ్. దట్ వాళ్ళకి స్మాల్ డిశ్చార్జ్, స్కాంటీ డిశ్చార్జ్ అండ్ బ్యాడ్ స్మెల్లింగ్, చుట్టూ ఉండే బోన్ అంతా ఎరోడ్ చేస్తూ పోతుంది. ఆ ఇన్ఫెక్షన్ కెన్ ఎక్స్టెండ్ టు ద బ్రెయిన్ ఆల్సో. ఓకే, సో దీస్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ అడల్ట్స్ ఆల్సో. ద మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, దీన్ని క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటారు. ఇది కూడా అంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇయర్లో అంటే వాటర్ పోకుండా చూసుకోవడం, తర్వాత ఇది డిశ్చార్జ్ వచ్చినప్పుడు వీ విల్ గివ్ సమ్ యాంటీబయాటిక్ స్టీరాయిడ్ డ్రాప్స్. ఆ డ్రాప్స్ ఇస్తే దాన్ని డ్రై అవుతుంది. కర్ణబేరి రంధ్రం పెద్దగా ఉన్నా అది ప్రమాదం కాదు, ఒక 30% తగ్గవచ్చు. దాని వెనకాలంటే వినికిడి ఎముకల చైన్ గొలుసు అది డ్యామేజ్ అయితే ఇంకా 40 నుంచి 50-60% డెసిబెల్స్ కూడా కావచ్చు. ఓకే, కానీ ఆ కొలెస్టెటోమా అని చెప్పానే అది చాలా సీరియస్ కండిషన్. ఎందుకంటే అది చుట్టూ ఉండే బోన్స్ అంతా ఎరోడ్ చేస్తే పోయి, తర్వాత ఈ స్కల్ బేస్ అని ఉంటుంది, చెవి పైన బ్రెయిన్కి ఫ్లోర్, ఆ స్కల్ బేస్ ఎరోడ్ చేసి ఇన్ఫెక్షన్ కెన్ గో ఇన్ టు ది బ్రెయిన్ ఆల్సో. దట్స్ వై కొలెస్టెటోమా అనేది ఇట్స్ ఎ సీరియస్ కండిషన్. అది ఎనీ ఏజ్, చిల్డ్రన్ దగ్గర నుంచి 80 years వాళ్ళు కూడా రావచ్చు. అది ఏ ఏజ్లో వచ్చినా అది ఆపరేషన్ ద్వారానే నయం చేయగలం. ఓకే, అది మందులతో తగ్గేది కాదు. సో సింపుల్ పర్ఫరేషన్స్ ఆర్ వెరీ వెరీ కామన్. సో అవి అంటే డ్రైగా పెట్టుకుంటే ఒక సైడ్ బాగుంటుంది, దే కెన్ మేనేజ్. కానీ అది కూడా అంటే మనం యూజువల్గా when they approach to us, we do an audiometry and see the amount of hearing loss. సో 30 decibels అలా ఉన్న వాళ్ళకి కర్ణబేరి వెనకాల గొలుసు ఎముకలు ఉన్నట్టే. ఇంకా 40 పైన డెసిబెల్స్ పైన ఉన్న వాళ్ళకి ఆ చైన్ బ్రేక్ అవుతుంది. ఓకే, అప్పుడు వినికిడి సమస్య ఎక్కువ అవుతుంది. వీళ్ళకి యూజువల్గా అగైన్ మైక్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అంటే లోకల్ అనస్థీషియాలో కర్ణబేరి రిపేర్ చేస్తాం. అలాగే వెనకాల దాని టింపనోప్లాస్టీ అంటాం. అదే టైంలో ఈ మాస్టాయిడ్ అనే బోన్ కనెక్షన్ ఉంటుంది, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంటే అది క్లియర్ చేసి కర్ణబేరి రిపేర్ చేసి సపోజ్ వినికిడి ఎముకలంతా నార్మల్గా ఉంటే వాళ్ళకి నార్మల్ హియరింగ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, అందుకని అర్లియర్ ద బెటర్.
ఓకే. సో ఆ వినికిడి ఎముకలు డ్యామేజ్ అయ్యి లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్ అయితే అలాంటప్పుడు ఆ వినికిడి ఎముకలు కలపడం అనేది దాని ఆసికులోప్లాస్టీ అంటాం. ఇట్ ఈస్ ఎ వెరీ డెలికేట్ ఆపరేషన్, ఇట్స్ నాట్ ఈజీ. ఓకే. వన్స్ ద చైన్ బ్రేక్స్ మళ్ళీ అది రీకన్స్ట్రక్ట్ చేయడం దాన్ని ఆస్కులోప్లాస్టీ అంటాము. అది అంటే మైక్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అది కూడా మనం కొన్ని మెటీరియల్స్ యూజ్ చేసి వీ కెన్ రీకన్స్ట్రక్ట్ అండ్ ఇంప్రూవ్ ద హియరింగ్. దట్ బికమ్ మోర్ కాంప్లికేటెడ్. ఓకే. సో బట్ ఇట్ కెన్ బి డన్. సో దీస్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ వీ కమ్ అక్రాస్ ఇన్ డే టు డే ఇన్ఫెక్షన్స్ వైజ్.